ప్రియ దైవ జనమా, ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఈ విషయాన్ని బయలుపరిచాడు. 34వ కీర్తన 8వ వచనము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిన్న ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నేను వరంగల్కు ఒక పని నిమిత్తం వెళ్ళాను. వెళ్తున్నప్పుడు నేను అన్యజనులతోటి వెళ్ళలేదు, కానీ వస్తున్నప్పుడు 2 అన్యజనులను నా బండి మీద ఎక్కించుకొని వస్తున్నప్పుడు వాళ్ళు నాకు ప్రశ్నలు వేస్తున్నారు. నువ్వు ప్రాంప్ట్గానే ఉంటావు, కానీ కడమ వ్యక్తుల పరిస్థితి ఏంది, నువ్వు చెప్పలేవు, నేను ఆ ప్రశ్న ఎత్తే నువ్వు జవాబు చెప్పలేవు నాకు అని చెప్పి ఒక ఆయన అంటాడు, మాకు 33.5 కోట్ల మంది ఉన్నారు దేవతలు, మేము వాటిని పూజిస్తామని అంటారు. వాస్తవమే ఉన్నాయి, వాస్తవమే. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు అవి మిమ్మల్ని కాపాడుతున్నాయా? హల్లెలూయా. మీకు కష్టం వచ్చినప్పుడు అవి మిమ్మల్ని కాపాడుతున్నాయా? మీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో, ఎవరిని వెంబడిస్తావు, ఎక్కడికి వెళ్తావు? నిజం చెప్పు, నేను చెప్పనా నువ్వు చెప్తావా అని అంటే చెప్పు అన్నాడు. ఒకటి ఫస్ట్ నువ్వు చేసే పని ఏంది, సామెత అది ఇది అని అంటావు. అన్న తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్లో నీకు తగ్గని ఎడల నువ్వు ఏం చేస్తావు అంటే, నీవు ఒక భూత వైద్యుని దగ్గరికి వెళ్తావు, ఒక సొదే చెప్పే వ్యక్తుల దగ్గరికి వెళ్తావు, వెళ్ళి అడిగించుకుంటావు. ఇది అందరికీ తెలిసిన విషయమే బయట కదా అంటే అవును. వాస్తవానికి దేవుణ్ణి అడిగించుకోవడానికి వెళ్తావు అని చెప్పి అంటారు కదా, దేవుణ్ణి అడిగించుకోవడానికి వెళ్తారని అంటారు కదా. మరి వాస్తవేనా? ఆమె దేవుడు ఆమెలో ఉండే మాట్లాడతాడా? నాకు స్వయంగా చెప్పు అని నేనంటే మౌనంగా ఉన్నాడు. నేను చెప్పనా నువ్వు చెప్తావు అని చెప్పి అన్నా. అంటే చెప్పు అని అంటే నేను అన్నా కదా, ఒక వ్యక్తి ఒక దురాత్మను, ఆ స్త్రీ కావచ్చు ఆ పురుషుడు కావచ్చు, ఆమెలోనికి ప్రవేశపెడతారు ఒక శక్తిని. ఇది బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములో ఉన్నది. పూతోను అనే ఒక దురాత్మను ఆ యవ్వన స్త్రీలోనికి పంపించి ఆమెతో సొదే చెప్పించి ఆమె ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని దాని యజమానుడు ప్రయత్నం చేసినట్టు లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇదే కదా మీరు చేసే పని. ఒక దురాత్మ జరగబోయేది చెప్పదు, కానీ జరిగింది చెప్పగలుగుతుంది. ఎందుకంటే మన చుట్టూ అవి తిరుగుతున్నాయి కాబట్టి అవి దేవుళ్ళు కాదు, అదొక దురాత్మ. హల్లెలూయా అని చెప్పడం జరిగింది. మీకు ఇన్ని ఉన్నాయని చెప్తున్నారు కదా, నువ్వు కష్టము రాగానే నువ్వు ఎవరిని సంప్రదిస్తున్నావు అంటే, వాటిని సంప్రదిస్తావంటే లేదు. ఎందుకు? ఇన్ని ఉన్నాయి కదా, ఆయన ఒక్కడే దేవుడు, యేసుప్రభే దేవుడు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. మాకు ఇన్ని ఉన్నాయి అని చెప్పి అని మీరు అంటున్నారు. మరి ఇన్ని నిన్ను కాపాడుతున్నాయా? హల్లెలూయా. నేను సంపద గురించి సాక్ష్యం చెప్పినాను. ఒక సహోదరుడు 1.5 సంవత్సరాల క్రితం మంచాల పడి ముక్కులో నుండి పాలు పోయడం జరిగింది. ఏది తనను కాపాడలే. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు 5,000 రూపాయలు తీసుకొని, సోదే చెప్పి 5,000 రూపాయలు తీసుకొని పట్టుమించలు దాటించి వెళ్ళిపో, తక్కువ అవుతుందని చెప్పింది. కానీ అదే పరిస్థితిలో ఆ తమ్ముడు ఉన్నాడు. 1.5 సంవత్సరాల క్రితము దేవుని సన్నిధికి రావడం జరిగింది. ఆ తమ్ముడు ప్రార్థన చేసినప్పుడు ఆ తమ్ముడిని ఈరోజు బైక్ తోలుకోవడానికి, ఆటో తోలుకోవడానికి, ఇక్కడ బువ్వ తినడానికి దేవుడు కృపనిచ్చిండు. ఈ స్థితిలో ఉంచింది ఎవరు? నీవు ఈ స్థితిలో ఉంటే ఖచ్చితంగా నీ దేవుళ్ళను నువ్వు వెంబడిస్తావా అని చెప్పి ఆయనకు నాకు తర్జన భర్జన జరిగినప్పుడు వాళ్ళు మౌనమైపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వారు ఏమయ్యారు? మౌనమైపోయారు. సహాయం చేయవు. 115వ కీర్తనలో వాక్యం సెలవిస్తూ ఉంది, అవి కనులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి
మాట్లాడవు, గొంతుకతో మాట్లాడవు, చేతులతో ముట్టుకోవు, కాళ్ళతో నడవవు. వాటిని చేయవారు కూడా వాటి వంటి వారై ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుందని ఇద్దరు వ్యక్తులకు వాళ్ళెమ్మడు కూర్చొని నేను చెప్తూ ఉంటే నేను రాయిన మందంతా దిగిందని చెప్తా ఉన్నారు వారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దైవజనమ, మార్గం మధ్యలోనికి రాగానే భయంకరమైన వర్షం వస్తే ఒక దగ్గర ఆగానే అది బిర్యానీ హోటల్, అందులోనికి గంట సేపు వర్షం పడుతుంటే వాళ్ళు నాకు బిర్యానీ తినిపిస్తానని నేను చూసాను వద్దంటాను. మేమే తినిపిస్తాం అంటా ఉన్నారు. హల్లెలూయా. వారు భోజనం తినిపించారు. నాకు గుట్టిగా కాదు, నా బండి మీద ఇద్దరు వచ్చి వాళ్ళ ఛార్జీలు తప్పలేదా? హల్లెలూయా. బిర్యానీ తిన్నాం. తింటున్నప్పుడు హోటలోడు పైకి కిందికి ఎగిరిండు చాలాసేపు. యేసుప్రభు ముచ్చట ఇచ్చిది, అంత పాస్టర్లు తాగేటోళ్ళు లేరు, అది ఇది అది ఇది అని అన్నాడు. ఈయన అసంటోడు కాదని వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. ఎవరు? నా వెంబడి వచ్చిన వాళ్ళు. ఈయన అసంటోడు కాదయ్యో, మేము ఉత్తిరాశ అయినే ఈయనే అని చెప్పి మాట్లాడినాక బాగా స్నేహితుడైండు. ఆయన ముదిరాజేనట. హల్లెలూయా. మా యూట్యూబ్ ఛానల్ గురించి చూపించిన సబ్స్క్రైబర్ చేసుకున్నాడు అబ్బాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సువార్త ప్రకటించిన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రుచి చూచి ఎరిగితివా యెహోవా ఉత్తముడని, ఆయన యొద్దనే ఆశ్రయము, ఆయన యొద్దనే నివాసము, మన దాగుచోటు ఆయనే. మనిషి చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉంటాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకము. పరలోకము ఆయన దగ్గర ఆయన నివసించే స్థలము, పాతాళము ఆయన పాదాల కింద ఉండే స్థలము. హల్లెలూయా. మనిషిని ఎప్పుడు ఆయన పాదాల కింద ఉంచాలని ఆయన అనుకోలేదు, కానీ మనుష్యుడు సాతాను మాట విని దేవుని పాదాల కిందికి వెళ్ళిపోతున్నాడు. బైబిల్ వాక్యం అంటుంది ఆయన పాదాల కింద గాఢాంధకారం ఉన్నది. గాఢాంధకారం ఉన్నది. ఎవరి పాదాల కింద? దేవుని పాదాల కింద. ఆకాశం ఆయన సింహాసనము. దేవుని సింహాసనం అంటే ఏంటి అంటే ఆకాశమే. ఆయన పాదపీఠము భూమి. భూమి కింద ఆయన ఇక్కడ కాలు పెడితే ఇక్కడ కాళ్ళ కింద నరకం ఉన్నది, అగాధం ఉన్నది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళిద్దరికీ పూస గుచ్చినట్టు దేవుని గురించి వివరిస్తే నోరు మూసుకొని వాళ్ళు మౌనంగా వచ్చారు. ఎక్కినంత సువార్త వాళ్ళకి ఎక్కింది తలకు. హల్లెలూయా. కరెక్ట్గా కష్టం అనేది వచ్చినప్పుడు దేవుని వెతుక్కుంటూ రాబోతున్నారు వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. మన జీవితము సాక్ష్యమై ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మన స్టాండర్డ్ తగ్గకూడదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కరాటీ చేస్తున్నప్పుడు, కరాటీ నేర్చుకుంటున్నప్పుడు కాదు, నేర్చుకుంటున్నప్పుడు ఎక్కడెక్కడ కొడితే మనిషి పడిపోతాడని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. ట్రైనర్ ఆయన ఎవరు? కోచ్ ఇస్తూ ఉంటాడు. ఈ పలాని కాళ్ళ కొట్టాలి, పిక్కల మీద కొట్టాలి, కాళ్ళ మీద కొడితే వాడు పడిపోతాడు, వాని మీద కూర్చోవచ్చు, వాడిని లేవకుండా చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సాతాను కూడా నువ్వు ఎట్లయితే పడిపోతావు, నువ్వు ఎలాగైతే వెనకకు పోతావు, వానికి నీ బలహీనత నువ్వు పుట్టక మునిపే వాడున్నాడు. దేవుడు ఫస్ట్ కెరేబులను తయారు చేసుకున్నాడు. లూసిఫర్ దూత ఒక సెరేబు. హల్లెలూయా. 6 రెక్కలు. ఒక్కొక్క రెక్క మామూలుగా ఉండదు, హెలికాప్టర్ రెక్క కంటే ఎక్కువ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కర్ణపురం చర్చిలో పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ₹1,00,000 పైన. హెలికాప్టర్ రెక్కలంతా ఏం కొద్ది గొప్ప తక్కువ ఉంటాయి. అంత పెద్ద దూతలు. యెహోషువ గ్రంథములో నాట వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందు అక్కడ ఒక కెరేబు నిలబడ్డదట. కెరేబు నిలబడగా నువ్వు ఎవరి పక్షాన ఉన్న వ్యక్తివి అని చెప్పి అనగానే నేను ఇశ్రాయేలు పక్షాన ఉన్న వ్యక్తిని అనగానే సాష్టాంగ నమస్కారం చేసినట యెహోషువ. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది యెహోవా ఉత్తముడని రుచి చూడాలి, ఫస్ట్ టేస్ట్ చూడాలి. ఇంటికి రాగానే జెల్సు పుల్లగా వాసనతో మల్లాగం చేసిన ఆమె కూర, మల్లాగం చేసిన ఆ కూర పాడు చేస్తాను, తినబుద్ధి అయితే లేదు, వారం అవుతుంది, ఇంతనన్నా నీకు దయ లేదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. టేస్ట్ చేసిన తర్వాత అమ్మ మంచిగా వండినవు అని తింటా ఉంటారు. అట్లనే యేసుప్రభును కూడా రుచి చూడాలి. హల్లెలూయా.
లోతులోనికి రావాలి. మీది భక్తి, మీది భక్తి, పై భక్తి, పై ప్రార్థన, పై జీవితం, లోతుకు పోని స్వభావము. కష్టము నీకు వస్తేనే నువ్వు లోతుకు పోతావు. కష్టం లేకుండా లోతుకు పోలేవు. దేవుని యొక్క అనుభవం నీలో రావాలి అంటే నువ్వు లోతులలోనికి వెళ్ళాలి. 6వ తరగతికి నేను బుధరావుపేటకు 6వ తరగతి పోయినప్పుడు గుండు కొట్టించుకునే పోయినా. గుండె ఎందుకు కొట్టించుకున్నానంటే మా డాడీ చనిపోయింది ఆ ఎండాకాలం. అప్పుడు నాకు గుండు కొట్టుకోవాలి కాబట్టి మరి దేవుళ్ళు లేను కదా, ఆ గుండుతోటే పోయినా. ఒరే గుండు, నువ్వేనో తరగతిరా, ఎక్కువ పెరగపోయేది నేను. 10వ తరగతి కాదు అసలు, ఇంకా 10వ తరగతి అయిపోయేదాకా కూడా పెరగలేదు. మా పవిత్ర ఇప్పటికే నాకు ఇక్కడికి వచ్చింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అక్కడికి పోయిన తర్వాత నేను అనుకున్నాగా 4 రోజులు బడికి వస్తా, గవర్నమెంట్ బడే కదా అనుకున్నా. 4 పోయింది, 40 దినాలు అయింది. 6వ తరగతి అయిపోయింది. ఇది అయిపోగా బంద్ పెడదాం అనుకున్నా. తీసుకుపోతూనే ఉన్నాడు. అక్కడ దాకిండు ఈ చర్చి కట్టిన బెంజమిన్, నువ్వు 10వ తరగతి దాకా చదవాలి, ఖచ్చితంగా నువ్వు చదవాలని. మా అవ్వకు ఏం చెప్పిండంటే, నువ్వు 10వ తరగతి దాకా చదివి అమ్మా ఈయనకు అని చెప్పిండు. అరే నేను ఇప్పుడే బంద్ పెడదామంటే 10 అంటాండేంది, ఇప్పుడే బంద్ పెడదామంటే 10 అంటాండేంది అని చెప్పి టేస్ట్ చేపిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చదువు మీద సుసాం ఇష్టం లేదు. ఏమన్నా అంటే గాలాలు పట్టుకొని చేపలకు పోయేది, గుడంబ పెట్టించేది మా అమ్మ. ఈ పనులేగా దేవుని చాలామంది చూడండి, చర్చి కాడికి రాగానే ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉంటే ప్రార్థనలో కూర్చొని దయ్యం అక్కడక్కడ తిప్పుతుంది. మేము కూడా ఏం చేసేదంటే, నేను అట్లా కాదు, ముందుగానే పోయి అన్ని పనులు ఏమైనా ఉంటే చూసుకొని 9:30కి ఇక్కడ నుండి బయలుదేరిపోయేది. అక్కడనే కాదు, ఇక్కడ కూడా నా ఆత్మీయ జీవితంలో దైవజనం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పనిలో ముందున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గమనిస్తూ ఉంటాడు నిన్ను. దీన మనసు గల వారిని తగిన సమయంలో హెచ్చించే దేవుడు ఆయన. నాకు అసలు పేరే లేదు, నాకేం లేదు, అసలు చర్చిలో నేను ఇన్ని పనులు అరుచుకుంటానా, నా పేరే లేదంటే నీ పేరు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? నువ్వు హెచ్చించబడబోతున్న లిస్టులో, ఆ పేపర్ లిస్టులో ఉంటుంది నీ పేరు. ఒకరోజు నీ పేరు పై స్థానంలో ఉంటుంది. ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాడు ఆయన. బైబిల్ వాక్యం అంటుంది యెషయా గ్రంథంలో, బూడిదకు ప్రతిగా పూదండన, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. 61వ అధ్యాయము. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వారికి ఇచ్చుటకు ఎవరైతే ఆశతో ఆసక్తితో దేవుని పనులలో నిమగ్నమై ఉంటారో వారికి పూదండన, స్తుతి వస్త్రము, ఆనంద తైలము ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇవన్నీ ఎవరికి వస్తాయంటే దేవుణ్ణి ఎక్కువ తెలుసుకునే వ్యక్తులకు వస్తాయి. దైవజనమా, లోతులలోనికి వెళ్ళాలి, లోతులలోనికి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎందుకు ఆయన నమ్ముకోవాలి? ఆయన ఎవరండి? వాళ్ళు అడుగుతారు మందేసినాను, మా గిన్నున్నాయి, మా గిన్నున్నాయి, ఆగు పాస్టర్ నువ్వు అంటారు. వాళ్ళు పాస్టర్ అని మాత్రం గౌరవం బాగానే అవుతారు. మాకు గిన్నున్నాయి, మరి ఇన్నుంటే కాపాడతారా చెప్పు. నేను చెప్పినంతసేపు నోరు మూసుకొని విన్నారనుకో. హల్లెలూయా. నేను హెచ్చించుకోవట్లేదు, కానీ మన మీద ఉన్న గౌరవం, మనం జీవించే స్టాండర్డ్, మనం లేని స్థితిలో కూడా దిగజారిపోతూ కొంతమంది దిగజారిపోతారు. దిగజారకూడదు. మన స్టాండర్డ్లో మనం నిలబడాలి, మన భక్తిలో మనం నిలబడాలి. స్టాండర్డ్ బో అని చెప్పి మాట్లాడతారు కొంతమంది. అయినా పర్వాలేదు, నీకు నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే నీ మేలు కొరకే దైవజనమా. కీడించి మేలించాలన్నమాట.
కీడును ఫస్ట్ మనకు ఆహ్వానిస్తాడు దేవుడు, తర్వాత కీడు తొలగించి మేలును అనుగ్రహించే దేవుడు, మేలును అనుభవించే విధంగా చేసే దేవుడు అయినాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెహోవా భక్తులారా, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఎవరిని ఆశ్రయించువారు? ప్రభు అయిన దేవుణ్ణి ఆశ్రయించువారు. కష్టకాలంలో ఎవరిని ఆశ్రయించాడు? సంపద అంతకుముందు హాస్పిటల్ ఆశ్రయించి ఏమన్నా దొరుకుతుందేమో నన్ను చూసిండు. ఆయన చూస్తే లేదు, అంత చుట్టుదే. నా జీవితంలో కూడా పిచ్చి కుక్క తిరిగిన హాస్పిటల్. సాయంత్రం 3 గంటలకు ఇక్కడ సమస్య ఎదుర్కొని, అప్పటి వరకు బాగానే ఉన్నది. 3 గంటల నుండి మళ్ళా భయంకరమైన టాయిలెట్ మంట సమస్య చేత బాధపడుతుంటే బండిని సిటీ 100 బండి స్పీడ్ పెంచితే పోవాలని తొందరగా. హల్లెలూయా. పిచ్చి కుక్క తిరిగినట్టే తిరిగినాం, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏది పారలే. హల్లెలూయా. ఏ మందు బాగు చేయలే. దేవుడు ఆ కష్టం కూడా నడిపించిండు. అట్లని చెప్పి జ్వరం వస్తే మందులు వేసుకోకుండా, బాగా పెరిగితే మందులు వేసుకోకుండా ఉండేది. మా పాస్టర్ చెప్పిండు, నీ విశ్వాసమును బట్టి నువ్వు దేవుని వెంబడించాలి. నీకు విశ్వాసం లేదా? మందులు వేసుకో. విశ్వాసం ఉన్నదా? దేవుని సన్నిధిలో కూర్చో, మోకరించు. దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. తిరిగి అన్నీ తీసుకుపోయి పక్కకు పెట్టి, ఇక నువ్వు బతికితే బతికి, లేకపోతే లేదు ప్రభు అని ప్రార్థన చేయడం ప్రారంభం చేసిన. ఆయనకు తెలిసిన ఒక మందును దేవుడు నాకు చూపెట్టిండు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటి వరకు 1000 రూపాయలు ఖర్చు పెట్టినాను. 1000 రూపాయలు ఖర్చు పెట్టినా పోవుడేగా ఈ ఇల్లుకు పెట్టినట్టు. ఎన్ని పైసలు అనే పోవుడే. అంతకుముందు ఈ ఇల్లు కట్టాలనుకున్నా నేను, అంతకుముందు ఈ బండి కొనుక్కోవాలనుకున్నా. దేవుని సేవ చేయనప్పుడు ఇదే గ్లామర్ బండి, బ్లూ కలర్ బండి కొనుక్కోవా, ఆ తమ్ముని దాని లెక్క అసంటి బండి కొనాలనుకున్నాను. కానీ చేతుల డబ్బులు ఉన్నప్పుడు, నా శక్తితో కొనాలనుకున్నప్పుడు కొనేయాలని, మంచి ఇల్లు కట్టుకోవాలి, వీళ్ళని సంతోషంగా ఉంచాలి అని చెప్పి నా చేతుల డబ్బులు ఉన్నప్పుడు కట్టుకోవాలని ఆలోచన చేస్తే కట్టనీయలే ఆయన నా బలం ద్వారా. ఇప్పుడు ఆయన ఆత్మ బలంతో కడతా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని. మన శక్తి, మన బలము, మన ఆలోచన, మన జ్ఞానంతో మనం ఏది చేసినా అన్ని ఫెయిల్ అయ్యేదాకా చూస్తాడు ఆయన. ఫెయిల్ అయ్యేదాకా చూసిండు ఆయన. అన్ని పోయినాయి పైసలు. చివరికి సిటీ 100 బండి ఉండేది. అది అన్నకు తెలుసు. ఆ సిటీ 100 బండికి సెకండ్ హ్యాండ్ టైర్ ఉంటుంది కదా, కొద్దిగా బలిసిన వాళ్ళు వాడుకొని వదిలిపెడతారు కదా, ఆ టైర్ వేసుకుందామంటే కూడా పైసలు లేవు. దీనికి బాగా రంధ్రాలు పడ్డాయి. టైర్కు, వెనక టైర్కు రంధ్రాలు పడితే గొల్లోళ్ళు ఇరిపడిపోతానికి టైర్ దొరికింది. సెకండ్ హ్యాండ్ టైర్ దొరికితే ఇది వేస్తే నడుతుంది అంటే 2 నెలలు నడుతుంది బిడ్డ అన్నాడు. 50 రూపాయలు పోతామే కానీ 50 రూపాయలు లేవు నాన్న, రేపటి నెలలు అది ఇస్తా, కానీ నువ్వు ఈ టైర్ అది అస్సలు బండి నడపలేదని చెప్పానంటే టైర్ వేసాడు. మై పాష. హల్లెలూయా. ఈరోజు దేవుడు మంచి బండిని, గ్లామర్ బండిని దేవుడు అనుగ్రహించింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నేను HM Deluxe బండి తీసుకుందామని పోయిన అక్కడికి. ఇక చాలు నా జీవితానికి అనుకున్నా. ఆడికి పోగానే ఆ దైవజనుడు, నీకు అది పని చేయదు, ఇగో ఇది పని చేస్తుంది. హల్లెలూయా. ఇది కావాలా నీకు బండి అని చెప్పి, కలర్ కూడా నాకు ఇష్టం వచ్చింది కాదు, నాకు ఇష్టం లేనిది ఆయన ఇష్టపడ్డది కొనిచ్చాడు. ఆయన కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది చేసినా దేవుని ఆలోచన, నువ్వు నడిపి ప్రభు అనాలి. రుచి చూడాలి, టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తున్నప్పుడు, ఆయన లోతులలోనికి వెళ్తున్నప్పుడు నీకు ఇష్టం లేనిది ఆయనకి ఇష్టం ఉన్నది నీతో చేపిస్తా ఉంటాడు. నేను పోనంటే పోయేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. గుంజుకొస్తాడు. దేవుని నామానికి మేము. నన్ను గుంజుకొచ్చి పెట్టిండు. రాను ఇప్పుడేం పోతా నేను సేవకు అనుకున్నా, కానీ మొత్తి వదిలిపెట్టిండు. వడ్లను నలుపుతారు కదా, మిల్లుల కాడికి పోతే వడ్లను కర్ర నలిపి మంచిగా చెడ్డ అని ఉఫ్ అని ఊతాడు. ఊదిన తర్వాత గట్టిగుంటేనే ఏం చేస్తాడు? గట్టిగుంటేనే తీసుకుంటాడు. లేకపోతే గంత కాదు గింత అయితే అది కూడా 2 కిలోలు కట్ చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. గట్టి గింజ అయ్యేదాకా నలిపిండు దైవజనమా. మామూలు నలుపుడు కాదు.
నేను బతుకుతానని ఆశ లేదు. చివరి టైంలో 6 నెలల వరకు విశ్వాసం బాగుండే, 6 నెలల తర్వాత కథ ప్లేట్ చేంజ్ అయిపోయింది. కానీ నేనేం చేసిన తెలుసా? ప్రార్థన, ప్రభువా నీ అందే విశ్వాసం వచ్చి నడుచుకున్నా కదా, నీ చిత్తం చొప్పునే నడుచుకున్నా కదా, నా వల్ల కాదని చెప్పి అంటున్న ప్రభువా, ఇక నీ వల్లే నన్ను తీసుకుపోతావా, లేదా ఇక నీ సేవ చేయటకు నేను వస్తా ప్రభువా అని ప్రార్థన చేసిన. మామూలు ప్రార్థన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథం 12వ నుండి, భక్తిహీనతను బట్టి ఎవడు స్థిరపడడు, నీతిమంతుని వేరు కదలదు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడి ధైర్యపరిచాడు దైవజనమా. హల్లెలూయా. అనగానే వెంబడే జవాబు రాలే, ఇంకా టైం పట్టింది. అప్పుడు ఏం చేసి జస్ట్ షాంపిల్ చూపించిండు ఆయనే. భక్తిహీనత అంటే నువ్వు అబద్ధం ఆడతావు, దొంగతనం చేస్తావు, నా ఆజ్ఞలు పాటిస్తాను. నేను గూడూరు గోపాలన్న చర్చ్కి ప్రార్థనకి వెళ్తే ఇసాకన్నలు కూడా వచ్చారు. ఒకరోజు ఇదే నడుము నొప్పితో బ్యాక్ పెయిన్ సమస్య చేత ఒకరోజు పనికి పోతే 500 వచ్చినాయి. అప్పుడు కూలి 2016 500 కూలి వస్తే 500 ఎంత తీయాలి? ఇప్పుడు ఎక్కువనే, కానీ అప్పుడు 50 రూపాయలు పట్టుకొని పోయి దశంభాగం అని చేతులు పెడితే, నువ్వేం పని చేసినావు అన్న అన్నాడు ఆయన. నీకెక్కడియే పైసలు, నువ్వేం పని చేసినావు అన్నాడు. అంటే అన్న ఒక్కరోజు పనికి పోయినన్నా. ఇప్పుడు అన్ని విషయాలలో ప్రాంప్ట్గా నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? భక్తిహీనతను బట్టి ఎవడు స్థిరపడు, కానీ నీతిమంతులు వేరు కదలదురా. ఈ రోగంతో ఉన్నవని, ఈ నొప్పితో ఉన్నవని, ఈ అప్పుతో ఉన్నవని, ఈ అనారోగ్యంతో ఉన్నవని, ఈ భార్య మంచి లేదని, కొడుకు మంచి లేదని, నీ పరిస్థితులు అన్ని తారుమారు అయిపోయినాయని, చెల్లాచెదరైపోయినాయని, యోగు కుటుంబం నాశనం అయిపోయినట్టు పతనమైపోయే పరిస్థితులు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కదా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు కదా, రుచి చూసి తెలుసుకున్నావు నన్ను గురించి. ఖచ్చితంగా నేను నిన్ను కాపాడతా. నీ కష్టకాలంలో నిన్ను కాపాడతా. నీ బలహీనతలు తొలగిపోతాయి. ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నా. నిజంగా చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నా, చాలా మంది మొన్న నేను రాజపాల్ జోహర్పేటకు ఒక దగ్గరికి ప్రార్థన పోతే పోక ముందుకే ఆయన నాకు ఫోన్ చేసి, అట్లా పాస్టర్ గారు ఒక మినిస్ట్రీ తరపున ఇట్లా డబ్బులు వస్తాయట, మరి మీరు అందులో చేరతారా అది అంటే, నేను అన్నా కదా, అన్న డబ్బు విషయంలో మనం పక్కకు ఉండాలి, దేవుళ్ళు మనకు సహకరించాలి, కానీ డబ్బు గురించి మనం పరిగెత్తొద్దు కదా అంటే, ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరికి చెప్పినా కానీ ఎన్ని పైసలు వచ్చినా తీసుకుంటే తప్ప ఒక్కొక్కరు 4-5 దాంట్లో మినిస్ట్రీలలో ఉండి డబ్బులు తెచ్చుకుంటారు. కానీ నువ్వు ఏ మాట అన్నావు బ్రదరు, నాకు నచ్చింది నీవు అని చెప్పి ఆయనే ఒకరోజు చర్చి యానివర్సరీకి తమ్ముడు నేను ఇద్దరం పోయినాం. అంటే గమనించండి, డబ్బును చూసి దైవజనులు చాలామంది పడిపోతున్నారు. విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే డబ్బును చూసి పడిపోతున్నారు. భోజనం ఉన్నదేనండి, మధ్యాహ్న భోజనం పెడతారని. రెండోది, పాస్టర్ ఎమ్మటి ఉంటాడా? అక్కడనే బయటికి రాగానే బయట గొర్రె మందల తిరిగినంతసేపే, అంటే మధ్యాహ్నం పొద్దుట ఉండాలి, 9 గంటలు ఉండాలి, 4 గంటల దాకా మీద పోతాయి, అంతే కదా. తర్వాత వచ్చిన తర్వాత కాపరి ఏం చేస్తాడు? ఒక దాంట్లో తోలి ఉంచుతాడు. ఒక కుక్క ఉంటుంది, ప్రతి మందకు ఒక కుక్క ఉంటుందా? కావాలి. ఈ గొర్రెలకు కావాలి, మందలు లేవు ఇవి కాబట్టి ఈ మేతకు పోయినంతసేపే మందల చేరుడు. మేత తినుడు అయిపోయినాక ఎక్కడ ఏడుంటాయి? ఇక తెల్లదాకా కూడా మీసుడే, దొంగ గొర్రెలే అవి. అట్లనే చాలా మంది ఉన్నారు కలర్ టెంపుల్ పేటోళ్ళు చాలా మంది. అట్లే కాదు, పెద్ద సంఘాలకు పేటోళ్ళు ఉన్నారు చూసినావా? వీళ్ళందరూ కూడా పాస్టర్కు దొరకరు, వీళ్ళు దేవునికి దొరకరు, వీళ్ళు ఆజ్ఞలు పాటించరు, వీళ్ళు 100% నేను చెప్తున్నా. హల్లెలూయా. వీళ్ళకు చర్చికి పోయినంతసేపు టిక్కిలీలు అవపడవు, బయటికి వెళ్ళిన తర్వాత టిక్కిలీలు అవపడతాయి. ఇంకా వీళ్ళు ఆ మందల పోతాంటారు, గుంపుల పోతారు, మంచిగా బార్దన పోతారు, ఆటో ఎక్కుతారు, ఆడ దిగుతారు, టక్కున అలా చేరుతారు. కొంతమంది గిట్లు వచ్చారు, గిట్లా ఒక సుతుల బుక్ గిల్ల పెట్టుకుని వచ్చేది. సుతుల బుక్ బైబిల్ కూడా కాదు,
అక్క నువ్వు ఈ సుతల బుక్ పక్కకు పెట్టి బైబిల్ కొనుక్కోవాలి, నువ్వు 30 సంవత్సరాలు దేవుని నమ్ముకొని బైబిల్ కొనుక్కోవాలంటే ప్రార్థన బంద్ అయింది. ఎంత దారుణం! హల్లెలూయా. 30 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో బైబిల్ కొనలేదంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి దైవజనమా. హల్లెలూయా. ఎక్కడెక్తాను, ఈడ కొడితే ఇంకొకడికి, ఆడ కొడితే ఇంకొకడికి, ఆడ కొడితే ఇదే తిరుగుడు అన్న, ఇదే తిరుగుడు. ఇక్కడ గట్టి గట్టి వాతలు వచ్చేది. ఈ వాతలకు తట్టుకోలేక ఏమైంది, ఇక్కడ వాక్యానుసారంగా జీవించమని చెప్పినందుకే, ఆదివారం రెగ్యులర్గా ప్రార్థనకు రమ్మని చెప్పినందుకే, నోరు కాపాడుకోమని చెప్పినందుకే, దేవుడు చెప్పిండట నోరు కాపాడుకోమని. ఆపరేషన్ చేసిండట, 40 రోజులు ఉపవాసం ఉన్నదట. మరి చెప్తాంది, మరి నిజమో కాదా? నువ్వు అన్ని బాగానే ఉన్నాయి కానీ బిడ్డ నీ నోరు కాపాడని చెప్పిండట. మరి కాపాడవా? దేవుడే చెప్తే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? దైవజనమా ఆశ్రయించట్లేదు చాలా మంది. డబ్బును ఆశ్రయించి చాలా మంది బాగా ఉన్నది. భక్తిహీనతను బట్టి ఎవడు స్థిరపడు. కొద్ది దినము దేవుడు ఏం చేస్తాడట అంటే, ఆయన అంటాడు, చాట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బహుగా శుభ్రము చేసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయను. గట్టి దేవుని మాటలు చెప్పగానే బయటికి వెళ్ళిపోయేటోళ్ళు, సనిగేటోళ్ళు, గునిగేటోళ్ళు వీళ్ళంతా పొట్టుతో సమానం. వాక్యము వీళ్ళలో లేదు కాబట్టి వీళ్ళు పడిపోవు సమయం వచ్చినప్పుడు వీళ్ళు ఏమవుతారంటే లోకములో కలుస్తారు వీళ్ళు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు లోకములో కలిసి ఏం చేస్తారనంటే, ఇంకా కొంతమంది విశ్వాసులు ఉంటారు చూసినావా, వీళ్ళు మన ప్రతి ఏం చేస్తా అంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తా అంటే, నాకేం చేసిండే, ఒళ్ళు జడపార్థం చేసింది నేనే చేయలే, వాక్యం పాటించమనేసరికే ఇది నేను పాటించా, అది నువ్వు పాటించవైతే మరి ఎట్లా కార్యం చేస్తాడు దేవుడు? కఠినమైన బోధను మనం వినాలి. దురద చెవులు కలిగి వినే కాలం వస్తుందట. ఒకసారి తిమోతిలోకి రాసిన పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నా, శ్రద్ధగా విందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. జనులట హితబోధ అంటే ఏంటి? మంచి బోధ. ఈ మంచి బోధను వినరట, దురద చెవులు కలిగి చెప్తారు. మాకు తెలుస్తాయా, మాకు తెలుసు. ఏం తెలుసు అట? మాకు తెలుసు చెప్పినవుద్ది. ఇట్లా మాట్లాడి ఎగతాలు చేసి ఇక నువ్వు దీవించబడతావు. ఇసాకన్నా 1,50,000 రూపాయలు మోసపోవడానికి గల కారణము ఒక తప్పుడు ప్రవచనం. అన్నకు నువ్వు దీవించబడబోతున్నావు అని చెప్పి అన్నను నిలబెట్టి ప్రవచనం చెప్పించి, ప్రవచనం ఎవరైతే చెప్పిరో వాళ్ళే ఆ 1,50,000 తీసుకొని మోసం చేసిరు. ఇది దురద చెవుల అంటే అన్నకు ఎట్లా దేవుడు ఈయన ప్రవచనం చెప్పినప్పుడు దర్శనములో ఆయనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అన్న ప్రార్థన జీవితం ఉంటుంది. రెండోది ఆత్మ నడిపింపు ఉంటుంది. దేవుని దీవెన వస్తున్నప్పుడు చూడండి,
మరియమ్మ దగ్గరికి ప్రవచనం వచ్చినప్పుడు మరియమ్మ జీవితం ఎట్లున్నది? దీవించబడే ప్రవచనం వచ్చినప్పుడు మరియమ్మ జీవితం ఎట్లున్నది? కన్యకగా ఉన్నది. రెండోది, ఆమె ఎంత దేవుని కృప పొందిందా పొందలేదా? మరియా దయాప్రాప్తురాలా, నీవు దేవుని వలన కృప పొందితివి అని అనుకోగానే ఈ శుభవచనం ఏంటో ఎన్నో రోజులు తన కన్యగా జీవించింది. ఎట్లా జీవించింది? ఎంగేజ్మెంట్ అయింది. అయినప్పటికీ ఈరోజు నేను చెప్తున్నాను, ఎంగేజ్మెంట్ అవుడే ఆలస్యం కథం. ఆ పురుషులు స్త్రీల దగ్గరికి దారి కడతారు. 2-3 నెలలు ఉన్నదనుకో టైం. అలా ఉన్నది చెప్తానయ్యా, దారి కడతా ఉన్నారు. కట్టుడు దారి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కలంకంగా ఉండాలి. ఆశ్రమం అనేది మా మమ్మీ డాడీ రమ్మంటారయ్యా, ఒక్కసారి మా ఇంటికి రా అని చెప్పానంటే పెళ్ళి అయ్యేంత వరకు పోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. వివాహం రోజే పోయిన అక్కడికి, వివాహం రోజు నైట్ తెల్లవారుజామున పోయిన అక్కడికి. చాలా మందిని చూస్తానా, 3-4 నెలలు పెళ్ళుంటే కథం పోవుడే వచ్చుడు. కానీ ఈమె మాత్రం ఎవరు? మరియా దయాప్రాప్తురాల, నువ్వు దేవుని వలన కృప పొందినావు. ఎట్లా పొందింది? తన కన్యత్వాన్ని కాపాడుకున్నది, తన యవ్వన జీవితాన్ని కాపాడుకున్నది, తన మనసులో కూడా అపవాదికి చోటు ఇవ్వలేదు, అపవిత్రతకు చోటు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత పరలోకం నుండి గాబ్రియల్ దూత ద్వారా దేవుడు ప్రవచనాన్ని పంపించాడు. నీ గర్భములో యూదులకు రాజు పుట్టబోతుండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒక ప్రవచనం మన దగ్గరికి వస్తున్నది అంటే ప్రవచనం. మొన్న అమ్మ గురించి చెప్పిండా? దేవుడు చెప్పిండు ముదురాకు రాలబోతుంది అనగానే అమ్మగారు లేచి రాలబోడు కాదు రాలే ఆకుని ఆపాలన్నది ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆమెకు 2 వారాల క్రితం తమ్ముడు కూడా ఎవరికో కరెంటు షాట్ రాబోతుందన్న, అయ్యా దేవుడు నాకు చూపెట్టిండు, దేవుడు మాట్లాడి నాతోటని దానికి ముందే చెప్పిండి, మర్చిపోయినా. కరెంటు షాట్ ఎవరో కొట్టబోతుంది, చచ్చిపోతారని చెప్పి తమ్ముడు కూడా చెప్పిండు. చూడండి, 2 కనెక్షన్. ఏమైంది? దేవుడు కాపాడుకున్నాడు మన ప్రార్థన ద్వారా. అంటే దేవుని యొక్క ప్రవచనము చెప్తున్నప్పుడు మనం అర్హులమై ఉండాలి. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇక్కడ దేవుడు ఒక ప్రవచనం చెప్పిస్తూ ఉన్నాడంటే నువ్వు ఇంటి దగ్గర అర్హురాలు అయి ఉండి రావాలి ఇక్కడ ప్రార్థనకు. అందుకనే చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో హన్న ఎన్నెన్నో సంవత్సరాల ప్రార్థనకు వచ్చింది ఆ ప్రవచనం. పిల్లలు వండుకున్నదా? ఆ రోజు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి, నువ్వు నాకు ఒక మగబిడ్డని ఇచ్చినట్లయితే నేను నీ సన్నిధికి ఇస్తాను, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ఎక్కి పడి దేవుని దయను సంపాదించుకునేంత వరకు ఎడిచి ప్రార్థన చేసింది. అప్పుడు నువ్వు దేవునితో, ఇశ్రాయేలుల దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగా కానీ ఒక ప్రవచనము రిలీజ్ అయింది పరలోకం నుండి. వట్టిగానే వస్తుందా ప్రవచనము? వట్టిగానే వస్తుందా? వాళ్ళు కష్టములో ఉన్నారు. ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, వాళ్ళని దీవించు ప్రభు అని. ఒక లెటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ కష్టములో నువ్వు ఉన్నావు బిడ్డ, ఈ బాధలో నువ్వు ఉన్నావు బిడ్డ, నువ్వు ఇసుకిపోతావు, నువ్వు శ్రమ పడుతున్నావు, నీకంటూ ఒక విడుదల కలిగే సమయం రాబోతున్నది. అప్పటి వరకు నా కృప నిన్ను విడిచిపోకుండా కాపాడతా. హల్లెలూయా. అప్పులతో చచ్చిపోయిన ఉన్నారా లేరా? మరి దేవుడు ఎందుకు మాట ఇచ్చాడు? ఏదో రోజు విసుకొచ్చి ఏదన్నా చేసుకుంటున్నాము కానీ నా కృప నిన్ను వదిలిపెట్టి పోదు అని లెటర్ పంపించిండట. దర్శనములు వెళ్ళి మరలా మాట్లాడిండట. సంపత్ ఈ పరిస్థితులలో ఉంది, బాగా డల్గానే ఉన్నాడు, ఇంకా డల్గానే ఉన్నాడు. దేవుడు ఏం మాట్లాడిండు? అరే బిడ్డ, నేను చచ్చిపోతా నువ్వు అనుకుంటాను, అసలు నేను బతనా, నా పరిస్థితి ఏందని తెల్లదాకపోతే ఎవరికి చెప్తలేవు, ఎవరికో ఒకరికి చెప్తాను, అప్పుడప్పుడు పాస్టర్కో ఎవరికో ఒకరికి చెప్తాను కానీ నేను నిన్ను కాపాడతానా? హల్లెలూయా. ఏమంటా అని లేబట్టి నా కృప పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపెట్టి పోదు. నువ్వు అనుకుంటావా చచ్చిపోతానని? నేను నిన్ను కాపాడుతా. నీ ప్రాణము నా గుప్పిట్లో ఉన్నది. ఒకని ఆశీర్వాదం, ఒకని ఆయుష్ దేవుని చేతిలో ఉన్నది.
ఆయన చనిపోయాడు, కానీ మనం ఏం చేయాలి? ఆయనకు నమ్మకంగా ఉండడం ప్రారంభం చేయాలి. అపవాదికి చోటిచ్చే విధంగా మనం ఉండకూడదు. అపవాది చేతిలో చేసే విధంగా ఉండదు. రాజ్పాల్ మరణ దూత చేత పీడించబడుతున్నాడు. నాకు తెలియదు ఆ విషయం. కొత్తగా వచ్చినప్పుడు తమ్ముని మీద చేయబెట్టి ప్రార్థన చేస్తా అంటే ఇదే ప్రవచనం దేవుడు చెప్పిండు తమ్మునికి. అంతేనా తమ్ముడా? ఇదే ప్రవచనం. హల్లెలూయా. కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన, కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు 2017 భయంకరమైన జ్వరం, ఆ పాస్టర్లకు జ్వరమే, పవిత్రకు జ్వరమే, నాకు జ్వరమే. 2017లో భయంకరమైన కష్టంగా నన్ను నడిపించబడుతున్నాడు. మధ్యరాత్రి లేచి ప్రార్థన చేస్తుంటే ఇదే ప్రవచనాన్ని దేవుడు ఇస్తున్నాడు. నా కృప నిన్ను వదిలిపెట్టిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అన్నాడు ఆయన. యుగ సమాప్తి, భూమి అంతమైపోయేంత వరకు ఉంటాడు ఆయన. మనల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధులను పరలోకానికి తీసుకెళ్తుంది దేవుని ఆత్మ. ఎందుకున్నాడో తెలుసా? ఆయనే ఎందుకున్నాడో తెలుసా? ఇక్కడ సాతాను పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ పుట్టిస్తాడు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నీలో నుండి తీసేసి ఫిల్టర్ మురిక్కాల నీళ్ళను కూడా ఏదో మిషన్ సూపర్గా తాగేటట్టు చేస్తుందట. మరి పరలోకపు మిషన్ చేయదా? హల్లెలూయా. ఆ మిషన్ నీలో ఉన్న అపవిత్రతను అంత కల్మషమునంత మత్స, డాగు, ముడత, కలంకము లేకుండా నిన్ను పవిత్రపరిచి అప్పుడు నిన్ను పరలోకానికి ఎత్తుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవుడు అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధ స్థలములో ఉండే దేవుడు ఆయనే. పరిశుద్ధులకే పరిశుద్ధుడు. ఆయనంత పరిశుద్ధత మనలో ఉండదు, ఎత్తుకినా ఉండదు. కానీ ప్రభు సన్నిధిలో కూర్చొని నేను అపవిత్రుడును, అభాగ్యుడను, ఎందుకు పనికిరాని వ్యక్తిని అంటే ఇంకా ఆవరిస్తా అంటాడు. నేను దగ్గరికి రావడానికి అర్హత లేదు, కారణం వద్దు, మీరే తినరు. నేను కష్టం నేను చేసిన కష్టం నేను చేసిన కష్టం చేయలే, మీరే చేసారు. మీరు తినడానికి కరెక్ట్, నేను తినొద్దంటే ఇక పట్రా నాకియరా, మీరే తినరా, వీటికేదో ఇచ్చేది ముక్క కూడా ఎక్కువ. దేవుని దగ్గర అడిగే విధానం ప్రతిమలాడాలి. ఏమంటాడు పరిచయుడు? ఏం లెక్క కాదు, నేను సపరేట్, నేను గొప్ప వ్యక్తిని. గొప్ప వ్యక్తి అయితే ఆడు ఉండరా. నాకు గొప్పవాడు కాదురా కావాల్సింది, లోకము వెలివేసినోడు నాకు కావాలి, లోకము త్రోసివేసినోడు నాకు కావాలి, తృణీకరించినోడు కావాలి నాకు. మీరు కొంతమంది వచ్చి ఇట్లా దువ్వుతా ఉంటారు కారాలు. మీరు మిస్సారు కొంతమంది ధనికులు, వాళ్ళ నుండి వచ్చింది ఏం లేదు నాకు. యథార్థంగా చెప్తాను నేను, వాళ్ళ సహాయం వచ్చింది ఏం లేదు. బీదలే అద్భుతమైన కానుక తీసుకొచ్చి ఎత్తా అంటే ఏడిపోతుంది నాకు. ప్రభువా వీళ్ళని ఆశీర్వదించాను. అందుకనే బైబిల్ వాక్యం అంటుంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలములలో యెహోవా వానికి సహాయం చేస్తాడట. ఊహించని కార్యం చేసే దేవుడు. ధనికుల వైపు ఎప్పుడు చూడాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గొప్పవారు పిలుస్తారని వారి వైపు చూశాను, అందరూ నా వారని అందరినీ నమ్మాను. గొప్పవారు పిలుస్తారని వారి వైపు చూశాను, ఎవరిని నమ్మాలి? ఎవరు లేరు యేసయ్యా, ఎవరిని నమ్మాలి? ఎవరు లేరు యేసయ్యా, నిన్నే నమ్మినానయ్యా, నన్ను మరువకేసయ్యా, నిన్నే నమ్మినానయ్యా, నన్ను మరువకేసయ్యా. నీవు చూడకుంటే నన్నెవరు చూస్తారు, నీవు పిలువకుంటే నన్నెవరు పిలుస్తారు. ప్రేమించువారే దూరాన నిలిచారు, చేరదీసేవారే ద్వేషించుచున్నారు. ప్రేమించువారే దూరాన నిలిచారు, చేరదీసేవారే ద్వేషించుచున్నారు. ఎన్ని నాళ్ళు ఉన్నను నన్ను మరువని దేవా, ఎన్ని నాళ్ళు ఉన్నను నన్ను మరువని దేవా, నా చేయి విడువని నా దేవుడు నీవయ్యా. నీవు
చూడకుంటే నన్నెవరు చూస్తారు, నీవు పిలువకుంటే నన్నెవరు పిలుస్తారు. హల్లెలూయా. దేవుడు మనం చూడాలి, దేవుడు మనకు సహాయం చేయాలి. నరుల సహాయము వ్యర్థము. మనుష్యులను నమ్ముకునుట కంటే, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం రాయబడ్డది. రుచి చూడాలి, ప్రభువాను సహాయం చేయాలి నాకని పట్టుబట్టాలి, పట్టుబట్టి ప్రార్థన చేయాలి. బెంగళూరు నుండి వచ్చిన డాక్టర్ గురించి చెప్పిన ఒక తల్లి ప్రార్థన చేసినప్పుడు, అసంటిది తల్లి ప్రార్థన చేసినప్పుడు తన కొడుకు గురించి బెంగళూరులో ఉన్న డాక్టర్ని తీసుకొచ్చే నిజమైన సాక్ష్యం అండి అది. ఏ దైవజనుడైనా జరిగిందో చెప్తాడు, జరగందని చెప్తే లోపల మనశ్శాంతి ఉండదు, లోపల మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. మనశ్శాంతి అనిపించదు, లోపల అంటది ఏడరా, ఎడ జరిగిందిరా, ఏడ మారిందమ్మా, ఏడ జరిగిందిరా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి దైవజనమ, హితోపదేశము. జనులు మంచి ఉపదేశాన్ని వినక దొరల చెవులు కలిగి వాళ్ళకు అనుకూలమైన బోధలను అనుసరించి నడుచుకోవడం కొరకు దీవెన, ఆశీర్వాదము. అప్పుడు అనితక్క వాళ్ళందరూ హైదరాబాద్ అక్కడ ఏదో జరుగుతుందని చాలా రోజులు అడిగి పరిగెత్తారు. ఎన్ని రోజులు పోయారన్నా? చాలా రోజులు పోయారు. తర్వాత హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము యందు స్థిరపడాలి, వాక్యము యందు బలపడాలి, వాక్యము యందు నిలకడగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ యందు కార్యసిద్ధి కలుగజేయడం ప్రారంభిస్తాడు. వాక్యములో స్థిరపడి, వాక్యములో బలపడి, వాక్యములో నిలబడి, వాక్యముతో అంటుకట్టబడి నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు కార్యసిద్ధి కలగజేయడం ప్రారంభిస్తాడు. నువ్వు ఉన్న స్థలములోనే దేవుడు నిశ్చయముగా నేను దీవించడం ప్రారంభం చేస్తాడు. నువ్వు ఉన్న స్థలములోనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రుచి చూడాల దేవుణ్ణి. అందరూ పడుకున్న దేవుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు, మెలకువగా ఉండు, మెలకువగా ఉండు, మెలకువగా ఉండు అంటున్నాడు. ఎవరు ప్రార్థన చేయకుండా ఊరికే ప్రార్థన చేస్తలేరు సరిగ్గా ఎవరు? అంతేనాక? ప్రార్థన చేయాలక్క, ముందుకురా ప్రార్థన చేద్దాం. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మాటను 3 సార్లు చెప్పిండు నాతో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహాబలము గల దేవా, సైన్యములకు అధిపతియగు దేవా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం. కెరేబుల మధ్యలో నివసించువాడా, సైన్యములకు అధిపతియగు దేవా, ఈ బిడ్డపైకి విజ్ఞాపనాత్మ దిగి వచ్చునుగాక, విజ్ఞాపనాత్మ వచ్చునుగాక. ప్రజల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే ఇర్మియా గ్రంథములో రోదన చేసే స్త్రీలను కనిపెట్టమని చెప్పిన ఆ రోదన ప్రార్థన జీవితం బిడ్డపైకి దిగి వచ్చునుగాక. నిశ్చయముగా ప్రార్థన ఆత్మచేత, విజ్ఞాపన ఆత్మచేత ఈ బిడ్డ ఇప్పుడే నింపుచున్నాం ప్రభు అని ఆత్మ ద్వారా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. అద్భుతము జరుగునుగాక. ఆ నిద్రమత యేసు నామములో తొలగి పోవునుగాక. ఇప్పుడే నీ ప్రార్థన ఆత్మచేత నింపి ఈ బిడ్డ అనేకమైన ప్రార్థన వ్యక్తిగతంగా చేసి, అయా కన్నీటి ప్రార్థన, అయా ఏకాంత ప్రార్థన, విజ్ఞాపన అనేకుల కొరకు, సంఘం కొరకు, అయా సంఘ బిడ్డలందరి కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థించే విధముగా నీ ఆత్మచేత నింపి, నీ శక్తి చేత నింపి బలపరిచి నీ కృపలో ముందుకు తీసుకెళ్లి ఆశీర్వదించమని యేసు నామం పేట ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను ప్రార్థన చేయట్లేదని యథార్థంగా చెప్తున్నాను. బాగా అలసిపోయినప్పుడు నేను వర్క్ చేసి బాగా అలసిపోయినప్పుడు చైర్లో కూర్చొని కొంత ప్రార్థన చేస్తా. కానీ ఉదయం లేచిన తర్వాత 2 గంటలు అయిన ఉంటుంది ప్రార్థన, 2 గంటలు అయిన ఉంటుంది ప్రార్థన. ఇక పని చేయకుండా అలసిపోకుండా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది ప్రార్థన. ఆ వర్క్, ఇల్లు వర్క్ చేయబట్టి కొంత నైటు తక్కువ ప్రార్థనలో ఉండగలుగుతున్నాం. కొన్నిసార్లు
పంటే తెల్లారి 4 గంటలకు 5 గంటలకు సోయెత్తాను. మా కొరకు బాగా ప్రార్థన చేయండి. రుచి చూడండి. దేవుల్లో పర్ఫెక్ట్గా మన దేవుడు మాట్లాడే దేవుడు, పర్ఫెక్ట్గా కార్యసిద్ధి కలుగజేసే దేవుడు. ఆయనను ఆశ్రయించండి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేసే పని ఏంటంటే, రుచి ఎట్లా చూడాలి నిన్ను, రుచి ఎట్లా చూడాలి నిన్ను ఎట్లా ఆశ్రయించాలి. మీ ప్రార్థన అర్థమవుతుందా నా మాటలు? దేవుని రుచి చూడడం అంటే ఏంటిదో తెలుసా? ఒక కార్యం గురించి ఆసక్తితో దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో దేవుణ్ణి అడుగు, పట్టుదలతో దేవుణ్ణి అడుగు, పొందుకునేంత వరకు నువ్వు అడుగు. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. రెండోది, నువ్వు ఇట్లా అడుగుతున్నప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఆయన్ని ఆశ్రయించినట్లు, నువ్వు లోకాన్ని ఆశ్రయించక, లోకం వైపు ఆశ్రయం కలిగి ఉండక, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎవరిని కలవంటాడో వారిని కలువు, ఎవరితో మాట్లాడమంటాడో వారితో మాట్లాడు, ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళు. నీ జీవితంలో న్యాయం జరుగుతుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించును గాక. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.